ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎంపీ కింద వైఎస్ఆర్ పార్టీ తరఫున సునీల్ గారు పోటీ చేస్తారు. అలాగే జనసేన పార్టీ తరఫున తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అలాగే టీ టైమ్ శ్రీనివాస్ పోటీ చేస్తారు. ఎలా ఉండవు వారు వన్ సైడ్ అయిపోద్ది అన్న. ఎవరికి అవుద్ది? జనసేన. జనసేన తెలుసా ఉదయ్ గారు నీకు? తెలుసు అన్న. టీ టైం ఫ్రాంచైజ్ మొత్తం నడిపించారు. మొత్తం ఆయన వస్తే ఏమన్నా మంచి జరుగుద్దా? జరుగుతుంది. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అభివృద్ధి కన్ఫర్మ్. కాకినాడ జిల్లా వేరే విధంగా ఉంటదండి. ఉదయ్ గారు వస్తాయి. అవునండి. ఇప్పుడు సునీల్ గారు పరిస్థితి అండి? సునీల్ గారు అప్పుడప్పుడు వస్తారండి. ఎప్పుడు చూసేట్టు లేదు. ఎప్పుడు అసలు ఏం కనిపిస్తుంది? అభివృద్ధి కూడా ఏం కనిపిస్తుంది. మా జనాలు మార్పు కోరుకుంటున్నారండి. అంటే కన్ఫర్మ్ గా ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి ఉదయ్ గారిని గెలిపిస్తారు. అవునండి. అవునండి. మొత్తం పిఠాపురం కూడా అంతే. పిఠాపురం అయితే అఖండ మెజారిటీ అండి. ఎంత వస్తుందంటే పిఠాపురం కలిగిన మినిమం 1,00,000 కన్ఫర్మ్ గా. ఎప్పుడైనా ఉదయ్ గారిని చూసావా? చూసాను. ఎప్పుడైనా మీ ఊరి కోసం కానీ లేదా మీ కాన్స్టిట్యూన్సీ కోసం కానీ జరిగింది? పిఠాపురం గొల్లపురం వచ్చారన్న. గొల్లపురం వచ్చారు. మాది గొల్లపురం.